హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో, ఈరోజు మార్నింగే సాటర్డే అనమాట. సాటర్డే, సండే షూట్ చేసినవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ మధ్య పెద్దగా వ్లాగ్స్ ఏం షూట్ చేయట్లేదండి. సో, మళ్ళీ ఆ రొటీన్‌లో పడాలంటే ఇంకొన్ని డేస్ పడుతుంది. సో, ఇక్కడ పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మా హస్బెండ్ బయట మేము ఇప్పుడు వరకు ఇంట్లో పనులే చేసుకుంటూ ఉన్నాం. బయట అసలు ఫోకస్ చేయలేదనమాట. ఇంకా అంటే అంత టైం ఉండట్లేదు. బట్ ఇప్పటి వరకు ఇన్ని రోజులు కాలింగ్ బెల్ లేకుండానే ఉన్నాం ఇంటికి. సో, కెమెరాను కాలింగ్ బెల్ కలిపొచ్చింది తీసుకున్నారనమాట. సో, అది ఫిట్ చేస్తున్నాం ఫైనల్లీ. సో, ఇలా చిన్నగా బాక్స్‌లా ఉంటుందనమాట. దాని ప్లేస్‌మెంట్‌కి ఇదంతా చూసుకుంటూ ఉన్నాం. సో, నీ చేత్తో ఓపెన్ చేయంటే ఇంక ఓపెన్ చేస్తున్నాను అనమాట. బావుంది. సో, ఎవరైనా మన దగ్గర వచ్చినా సరే కనిపించేలా కొంచెం ఇంక్లైన్డ్‌గా వచ్చిందనమాట. డిజైన్ అనిపించింది నాకు. సో, ఇన్ని రోజులు ఎవరొచ్చినా సరే ఏదో డోర్ నాక్ చేయడం, లేదంటే డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోవడం. ఒక్కొక్కసారి మేము లేమని డీహెచ్ఎల్ పార్సెల్ అవి వెనక్కెళ్ళడం కూడా జరిగాయి. పాతది కనెక్షన్స్ పీకేసినప్పటి నుంచి అంటే ఏదో ఒకటి ర్యాండమ్‌గా పెట్టేసే కన్నా కొనుక్కొని ఒకటే ఫిట్ చేద్దామని ఇంత టైం పట్టిందనమాట. సో, ఇదేనండి మేము తీసుకున్నది. చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అట్ ద సేమ్ టైం చాలా క్యూట్‌గా అనిపించిందనమాట. ఆ చిన్న స్పీకర్ ఉంది కదా! అది హాల్‌లో ఒక ప్లేస్‌లో మనం సెట్ చేసుకోవాలి. సో, అది ఫిట్ చేశాక ఈ నెంబర్స్ ఉన్నాయి చూసారా? పాత ఐ మీన్ ఇంటిది ఆల్రెడీ ఉన్న నెంబర్ ప్లేట్ ఉంది కానీ మా హస్బెండ్‌కి నచ్చలేదు. ఇదే అనమాట అది. ఇది లైట్ వస్తదనుకుంటా. బట్ ఇప్పుడు పోయిందనమాట. ఈ లెటర్స్ ఏవైతే మీరు చూసారో ఐరన్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. చాలా వెతుక్కొని మంచి సైజులో ఆల్మోస్ట్ మేము డిసెంబర్‌లో షాపింగ్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేయలేదనమాట. సో, అలా మా హస్బెండ్ అక్కడ అవన్నీ చేస్తూ ఉన్నారు బయట. అండ్ నేనొచ్చేసి ఇంకా పెసరపప్పు చారు అండ్ క్యాప్సికమ్‌తో ఒక పౌడర్ వేసి ఫ్రై లాగా చేశాననమాట. సో, మోస్ట్లీ సాటర్డేస్ ఈ మధ్య కొంచెం పప్పుచారో, పెసరపప్పు చారో ఏదో ఒకటి. అండ్ సమ్మర్ వచ్చాక ఇంకా చల్లగా ఉంటుంది కదా అన్నట్టు ఇంకా అది లంచ్‌కి ప్రిపేర్ చేశాను. రీసెంట్ స్కిన్ కేర్ అయితే మీకు చూపిస్తానండి. సో, ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది కదా! అండ్ నేను రెగ్యులర్గా బాత్ చేశాకైతే ఫస్ట్ టోనర్ వేసుకుంటా. అది ఇయర్స్ నుంచి నాకు అలవాటైపోయింది. లేదా ఫేస్ వాష్ చేసుకున్నా సరే తప్పకుండా టోనర్ వేసుకుంటాను. అండ్ టోనర్ అయితే కొత్తగా ఏం ట్రై చేయలేదు. రైస్ వాటర్ది ట్రై చేయాలని అనుకుంటున్నా. బట్ ఎప్పటి నుంచో వాడుతుంది అయితే కనుక గులాబీ రోజ్ వాటర్ అనమాట. ఇది ఇండియా నుంచి తెచ్చుకుంటాను ఎప్పుడు. సో, కొత్తది చేంజ్ చేశాక మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను. సో, ఇవన్నీ అమెజాన్లో దొరికేస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ అయితే ఈ సీరం ఒకటి ట్రై చేస్తున్నానండి. స్నేల్ 96. దీని మీద అసలు ఇన్స్టాగ్రామ్లో ఎన్ని ఉన్నాయంటే అసలు అన్ని ఉన్నాయి. నేను రీసెంట్గా ఇక్కడ జర్మనీలో అమెజాన్లో తీసుకున్నప్పుడు స్టోరీ పెడితే ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ చెప్పారో 100% రిజల్ట్ ఉంటుంది, ట్రై చేయండి అని. ఒక 3-4 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. తప్పకుండా ఈ బాటిల్ అయిపోయాక నాకు ఎలా అనిపించింది అన్న రివ్యూ కూడా ఇస్తాను. చాలా హైప్ ఉందని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నా, కొంచెం కాస్ట్ అయినా సరే. అండ్ ఇది వేసుకొని ఇది అప్లై చేసుకున్నాక ఇది అనమాట మాయిశ్చరైజర్ అయితే ప్రెసెంట్ ఇది అయిపోతుంది. ఇది అయ్యాక అప్డేట్ చేస్తాను ఏం వాడుతున్నానని. ప్రస్తుతానికైతే నివియా సాఫ్టే రెగ్యులర్గా వేసుకునేదాన్ని. ఇది కొత్తగా యాడ్ చేసిన ప్రోడక్ట్ అనమాట. ఈ మధ్య స్కిన్ కేర్ అస్సలు తీసుకోవట్లేదు చాలా మంత్స్ నుంచి. సో, అందుకనే కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సన్ స్క్రీన్. సో, దీనికి కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో, చాలా బాగుంటుందని విన్నాను. అండ్ ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి మ్యాండేటరీ, ఇంకా అందుకని ఇది ఒకటి ఇన్వెస్ట్ చేసుకున్నాను అనమాట. సో, యూజ్ చేసినంత వరకు బాగుందనిపించింది. అండ్ దీని తర్వాత ఇది రాసుకున్నాక సన్ స్క్రీన్ ఇంకా తర్వాత ఏం అప్లై చేయను. అండ్ పిల్లలకి ఏం యూజ్ చేస్తున్నారని కూడా అడిగారు. నివియా వాళ్ళదే యూజ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇద్దరు పిల్లలకి సేమే యూజ్ చేస్తున్నాను అనమాట. కన్సిస్టెన్సీ ఉంటుంది. బట్ స్టిల్ చాలా బాగా అనిపిస్తుంది నాకు యాజ్ ఆఫ్ నౌ. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో, ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో దొరుకుతాయి. ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోతూ ఉన్నాయన్నమాట. ఫస్ట్ 2 ఫ్లోర్స్లో చిన్న ఉన్నాయి. బట్ పెండింగ్ వచ్చేసి కిచెన్. సో, కిచెన్కి ఏంటంటే పైన ఆల్మోస్ట్ వ్రాప్స్ అన్నీ వేసేసాం. మీరు చూసారు కదా అంతకుముందు వీడియోస్లో. సో, ఇప్పుడు ఏంటంటే బ్యాక్ స్ప్లాష్ అండ్ కౌంటర్ టాప్. సో, వీటి కోసం నేను ఎస్పెషల్లీ కౌంటర్ టాప్ కోసం ఏం చేయాలి ఏంటి చాలా వెతికాను. సో, అంటే
కరెక్ట్‌గా ఉండాలి. అండ్ వేసింది పల్చగా ఉన్న క్వాలిటీ బాగోకపోయినా మళ్ళీ మళ్ళీ వేసేవి కాదు. చాలా పని. సో, చాలా చూసుకొని, రివ్యూస్ చూసుకొని, కొన్ని షాప్స్‌కెళ్ళి చూసుకొని ఫైనలీ అమెజాన్‌లోనే నాకొకటి దొరికిందనమాట. ఇంకా అది ఆర్డర్ చేసుకున్నా. బ్యాక్ స్ప్లాష్ కూడా మా టైల్స్‌కి, ఫ్లోరింగ్‌కి తగ్గట్టు ఆర్డర్ చేసుకున్నా అనమాట. సో, దానికి ఆ రోజు సాటర్‌డే. మెయిన్ వచ్చేసి మేము సింక్ కూడా మార్చేయాలని అనుకున్నాము. సో, మొత్తం కంప్లీట్‌గా బ్లాక్, అంతర్సిట్ అంటే డార్క్ గ్రే చార్కోల్ కలర్ అండ్ వైట్ ఈ కాంబినేషన్‌లో వెళ్దాం అనుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను నాకు వైట్ కిచెన్ అంటే చాలా ఇష్టం. బట్ ఏంటంటే మనం స్టిక్కర్స్‌కి వెళ్ళినప్పుడు వైట్ మెయింటైన్ అవ్వదనమాట. అంటే స్ట్రెయిన్స్ ఈజీగా కనిపించేస్తాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలతో బ్యూటీ కోసం చూసుకుంటే ఐ డోంట్ వాంట్ టు రిస్క్ అనమాట. చాలా పని కూడా. సో, డార్క్ కలర్ మా టైల్స్‌కి ఏది మ్యాచ్ అవుతుందో అదే చూస్ చేసుకున్నాను. ఆ కిచెన్ అంతా ఒక సమ్‌వాట్ గ్రీన్, యెల్లో కైండ్ ఆఫ్ మిక్స్డ్ షేడ్స్ అనమాట. యాక్చువల్‌గా అయితే డాగ్‌లు అస్సలు కనిపియవు. బట్ నాకెందుకో ఆ కలర్ అస్సలంటే అస్సలు ఎక్కలేదు. అందుకనే మార్చేసుకుందాం అనుకున్నాం. అండ్ సింక్ కూడా గ్రీన్ కలర్‌లో ఉంది. అండ్ నాకు అది నచ్చలేదనమాట. అంటే ఒక చిన్నది, ఒక పెద్దది సింక్స్ వస్తాయి. చాలా పెద్దదనమాట. 1 మీటర్ లాంగ్ సింక్ మాది. అండ్ నాకు అంతా మార్చుకున్నాక అన్నీ స్టీల్, గ్రే ఈ కాంబినేషన్‌లోనే ఉన్నాయన్నమాట. సో, సింక్ కూడా ఓల్డ్‌ది కదా వద్దు అని అనుకున్నాం. బ్లాక్ అయితే తీసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే మాది చాలా పెద్ద సింక్ మెజర్‌మెంట్స్. మా సింక్‌లో మెజర్‌మెంట్స్‌లో చాలా తక్కువ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఉన్నవి 1, 2 గూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. చాలా ఎక్స్‌పెన్సివ్‌లో ఉన్నాయి. సో, మేము ఫ్యూ ఇయర్స్ ఆగి మార్చేద్దాం అనుకుంటున్నాం కదా అని చెప్పి నాకు ఇంకా స్టీల్‌కే వెళ్దామని మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుందని ఇంకా అదే తీసుకున్నాను. సో, సింక్ పీకి పెట్టడానికి చాలా టైం పట్టిందండి. అస్సలంటే అసలు రాలేదు. అసలు చాలా ట్రై చేసాము అవి ఇవి యూజ్ చేసి. భయంకరంగా టైం తినేసింది. మేము చాలా తొందరగా అయిపోయిద్దనుకున్నాము. బట్ ఆ రోజు మళ్ళీ ఒక సింక్‌కి కావాల్సింది ఏదో ఒక చిన్నది కావాలని మళ్ళీ చాలా దూరం ట్రావెల్ చేసుకొని వెళ్ళి వచ్చి తీసుకొచ్చారు. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ నేను ఈ మధ్య ఈ మునగాకు పొడి ఇవన్నీ అవిసె గింజల పొడి రెగ్యులర్‌గా పెట్టుకుంటున్నా ఇంట్లో. ఇంకా రాగి దోసలేసుకొని చక్కగా పొడి వేసుకొని తినేస్తున్నాను అనమాట. చట్నీ లేకపోయినా హాయిగా తినేసేయొచ్చు. అండ్ ఇదొచ్చేసి మిల్లెట్ దోస అనమాట. జస్ట్ మిల్లెట్స్ అండ్ మినపప్పు మాత్రమే. రైస్ దోస కంప్లీట్‌గా మానేసాం ఇంట్లో. సో, ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. అండ్ ఇదొచ్చేసి సండే అనమాట. సండే మార్నింగు సాటర్డే డిన్నర్ తర్వాతో మేబీ డిన్నర్ తర్వాత అనుకుంటా. సింక్ అయితే జస్ట్ పెట్టాము. అండ్ మా హస్బెండ్ అప్పటికి పిల్లల్ని పడుకోబెట్టేశారు. సో, అన్నారు ఇద్దరం చేసేద్దాము, స్టార్ట్ చేద్దామని. సో, వాల్‌పేపర్ ఇదంతా రెడీగా ఇందాక చూపించాను కదా మీకు. సో, అదే అనమాట తీసుకున్నాము. బ్లాక్‌లో లైన్స్ వచ్చాయి. నేనేంటంటే పైన అంతకుముందు ఒక చిన్న బొప్పులా ఉండేది. అది కూడా రిమూవ్ చేయించేసాను నేను. సో, అది రిమూవ్ చేయకముందు మెజర్ తీసుకొని ఆర్డర్ పెట్టుకున్నది. ఇప్పుడు తీరా అంతా స్టార్ట్ చేద్దామని అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేశాక లెంత్ కొంచెం తక్కువైపోయిందనమాట. అబ్బా! అనుకున్నాము. నేనేమో అన్నీ ఓపెన్ కూడా చేసేసాను. సో, ఇది 60 సెంటీమీటర్స్ పెట్టుకున్నాను లాంగ్. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్ అనమాట. దానివల్ల ఆ పని ఆ వీకెండ్‌తో అవ్వలేదు. కిచెన్ ఎంత ఫాస్ట్‌గా చేద్దాం అనుకుంటున్నామో అంతకంత లేట్ అయిపోతుంది. అండ్ ఐ థింక్ ఇదొచ్చేసి మండే అనుకుంటా. పిల్లలకి ఇంకా సమ్మర్ వస్తుంది కదా స్లోగా. ఇంక పాపం ఎప్పటినుంచో ఐస్ క్రీమ్స్ అడుగుతున్నారు. కంప్లీట్‌గా మానేసాం అన్నీ. ఇంకా ఇంట్లో సమ్మర్ వస్తుంది కదా చేయమ్మా అంటే ఇంకా ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఆరెంజెస్‌ని జస్ట్ లోపల పిక్కలు తీసి తొక్కలతోనే మిక్సీ చేసేసాననమాట. డీటెయిల్‌గా కావాలంటే ఇంకా చేస్తూ ఉంటాను కాబట్టి చూపిస్తాను. ఆ రోజు చేశాక గుర్తొచ్చిందనమాట. అండ్ వాళ్ళిద్దరితో పనులు చేస్తూ ఉంటే నాకు షూట్ చేయడానికి కూడా అవ్వదు. సో, జస్ట్ పల్ప్‌ని ఫైన్‌గా చేసేసి గింజలు ఒకటి తీసి ఇంకా దాంట్లో షుగర్ గానీ, హనీ గానీ ఏమీ యాడ్ చేయలేదు. ఫస్ట్ మాకిక్కడ ఆరెంజెస్ స్వీట్‌గానే ఉంటాయి. ఇంకా పిల్లలకి అంత స్వీట్ లేకపోయినా తినేస్తారు హ్యాపీగా. నేను ఆల్మోస్ట్ ఒక 3 ఆరెంజెస్ చేస్తే 2 వచ్చాయన్నమాట. ఇంక నేను కొంచెం ఎక్కువ వస్తాయి అనుకున్నాను. పల్ప్ తీయలేదు పల్ప్‌తో కలిపి కాబట్టి ఆ మాత్రం అన్నా వచ్చాయి. అండ్ ప్లాస్టిక్ సేఫ్ కాదు కదండీ! అంటే ఓకే అండి. మనం చాలా వరకు నేనైతే కిచెన్‌లో మొత్తం ప్లాస్టిక్ తీసేసాను. ఇవి ఎప్పుడో ఆర్డర్ చేసుకున్నా అనమాట పిల్లల కోసం అని చెప్పి ఐస్ క్రీమ్స్ అని. సిలికాన్ బౌల్స్ ఉన్నాయి. బట్ ఇవైతే బావుంటాయి కదా! ట్రై చేద్దాం అన్నట్టు వేశాను. సో, ఇంక మళ్ళీ ఇంకో 3 ఆరెంజెస్ తీసుకొని ఒక 4 వచ్చేలాగనమాట. సో, అలా చేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంకా పావుగంటకి ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అయ్యాయా లేదా అని చూస్తూ ఉన్నారు వీళ్ళైతే.
చెప్పాను కదా! ఇంకొక 2 కూడా చేసి ఇంకా 4 పెట్టేసాననమాట. ఒకసారి ఎక్కువ చేసినా ఊరికే స్టోర్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు కూడా అస్తమానం అదే పనిగా ఉన్నాయని తెలిస్తే ఇంక రోజు అడుగుతారనమాట. ఇంక అయ్యే వరకు అంతవరకు చేశాను. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి చేద్దామని. అండ్ మనకెన్ని ఇష్టాలుంటాయో పిల్లలకి కూడా అంతే ఉంటాయి. మనకు అర్థమవుతుంది. ఆళ్ళకి అర్థమవ్వదు అంతే డిఫరెన్స్. సో, ఇదిగోండి నెక్స్ట్ డేకి మంచిగా ఇలా తయారయ్యాయనమాట. ఒక స్టిక్‌ని హాఫ్ హాఫ్ చేసి ఇద్దరికీ ఇస్తాను. అందువల్లే అవి కూడా కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను. ఇద్దరు మంచిగా ఎండలో కూర్చొని గార్డెన్‌లో మంచిగా తింటూ ఉన్నారు ఎవ్రీడే. రక్షిత్ ఎలా ఉంది ఐస్? బాగుందా ఆషి? కింద నుంచి కొంచెం అన్న హెల్ప్ ఏం చేస్తాడు అంటే చూడు కొంచెం పెట్టుకో, కింద పెట్టుకో. అండ్ ఫస్ట్ టైం కదా కవర్స్లో పట్టుకొని తినడం కొంచెం తెలియలేదు. బట్ తర్వాత ప్రో అయిపోయారులేండి అవి అయ్యేలోపు. అండ్ ఇది వాటరీగా లేదనమాట. నేను పల్ప్తో వేసేయడం వల్ల ఏది వేస్ట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు తింటున్నప్పుడు మనం పల్పి ఆరెంజ్ తాగితే ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అలా ఉంది. నాకైతే బాగా అనిపించింది. నేను కూడా ఒకటి తిన్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట. అండ్ ఆరెంజెస్ కానీ ఫ్రూట్స్ ఏమన్నా కొంచెం స్వీట్ ఉన్నప్పుడు మోస్ట్లీ ఏమీ యాడ్ చేయకపోవడమే మంచిది. మనకు అనిపిస్తుంది తక్కువ షుగర్ ఉందని, కానీ పిల్లలకి బాగానే అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ ఈ క్లిప్పింగ్ వచ్చేసి నేను అమెజాన్లో మళ్ళీ రీఆర్డర్ చేశాక ఇంకా 80 సెంటీమీటర్స్ పెట్టామన్నమాట. అక్కడ ఎక్కువ ఆప్షన్స్ కూడా లేవు. నెక్స్ట్ ఆప్షన్స్ కొంచెం వేస్ట్ అయిపోతుంది బాగానే. బట్ స్టిల్ ఇంకా ఆప్షన్ లేక మళ్ళీ పెట్టాను అనమాట. సో ఇదిగోండి కిచెన్కి ప్లాట్ఫామ్ వేసేటప్పుడు నా టెన్షన్ అంతా ఇంత కాదు. అంటే ఎలా వస్తుంది, అంత ప్రాపర్గా వస్తుందా రాదా అన్నట్టు. సో ముందైతే సెట్ చేసుకున్నాం అనమాట. అండ్ సింక్ పార్ట్ దగ్గర కట్ చేసి అది లోపలికి పెట్టి వెయ్యాలి. పిల్లల్ని పడుకోబెట్టేశాక స్టార్ట్ చేస్తున్నాం అనమాట వర్క్స్ ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళు ఆగుతూ ఉంటే ఈ పని అవ్వదు. అండ్ చాలా టైం పట్టిందండి సింక్ దగ్గర అయితే. అంటే ఆ సింక్ ఎత్తి పట్టుకోవాలి, చాలా హెవీగా ఉందనమాట. పైన అవంతా కింద కనెక్షన్స్ ఇచ్చాం కదా యూస్ చేసుకోవడం కోసం. సో అది ఎత్తి పెట్టుకొని ఒకళ్ళు ఆ లోపలికి వెళ్ళి పెట్టాలన్నమాట. నేను అందుకే పెద్దగా ఏం షూట్ చేయలేదు. అదంతా జాగ్రత్తగా ముడతలు లేకుండా స్టిక్ చేసుకోవాలి. సో చాలా బాగానే వచ్చింది అవుట్పుట్ అయితే. అండ్ వేసాకైతే ఏమంటారు వర్క్ టాప్ ఎలా ఉంటుందో కిచెన్ది సేమ్ అలానే ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ బ్లాక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ హల్దీ లాంటి ఏమైనా సరే ఏమైనా మరకలు కనిపించవు. అట్ ది సేమ్ టైం మెయింటెనెన్స్ ఈజీ అనిపిస్తుంది. లైక్ ఏ డాగులు ఉండవు, నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ నాకు ఇష్టమైన కలర్ కూడా. సో వేసాకైతే చాలా సాటిస్ఫై అయ్యాం నిజంగానే. అండ్ బ్యాక్ స్ప్లాష్కి వచ్చేసి మా టైల్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అలాంటివే తీసుకున్నాం అనమాట. డిజైన్ కూడా వేరేగా వద్దు అని అనుకున్నాము. కొంచెం మోర్ ఆఫ్ వైట్ ఉండాలి అండ్ టైల్స్కి మిక్స్ అయినట్టు ఉంటే బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాం అనమాట. సో ఇవి సైజెస్ ఉన్నాయి. బట్ నేనైతే 60x30 సైజ్ తీసుకున్నాను. సో దట్ పొడుగ్గా వేసుకోవడానికి బాగుంటాయని చెప్పి. సో ఇక్కడ మా హస్బెండ్ అదే ఆలోచిస్తున్నారు, స్ట్రైట్ వేద్దాం అడ్డం వేద్దామని. నాకైతే స్ట్రైటే బాగుంటుంది అనిపించింది. ఇంకా అవి కూడా మెజర్ చేసుకొని అంతా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ టైల్స్ కానీ కింద పేపర్ కానీ వేసినప్పుడు చాలా అంటే చాలా సూపర్ ఫైన్గా ఉండాలన్నమాట. సర్ఫేస్ మనకు అంతా తుడుచుకున్నా అయిపోయినట్టు కాదు. మేమైతే చాలా గోర్లతో వెతుక్కుంటూ మరి తీస్తూ ఉండేవాళ్ళం అనమాట. చిన్న పార్టికల్స్ ఉన్నా అది పైకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మేము అనుకోని టైం పట్టిందనమాట. మేము ఆ రోజు ఎలా అయినా మొత్తం కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాము. అరౌండ్ 9కో 8:45కో స్టార్ట్ చేసాము క్లీనింగ్. అండ్ అలానే ఇవంతా వేయడం అనమాట. జస్ట్ మాకు సింక్ దగ్గర ఒక వాల్ పేపర్ వేయడానికి అండ్ బ్యాక్ స్ప్లాష్లో ఇవి టైల్స్ వేయడానికి మాకు ఆల్మోస్ట్ 8:45కి స్టార్ట్ చేస్తే నైట్ 12 అయిందనమాట టైము. ఇంకా అయిపోయిందని ఇంకా ఆపేసాము. 2 days పట్టిందనమాట కౌంటర్ టాప్ను బ్యాక్ స్ప్లాష్ మొత్తం చేయడానికి. సో ఇవన్నీ కట్ చేసుకుని జాగ్రత్తగా చేయడం కదా, అస్సలు టైం ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు ఎవ్రీడే. మళ్ళీ కిందంతా మెస్ అయిపోతుంది పేపరు కటింగ్స్ అన్నిటితో. మళ్ళీ మార్నింగ్ అంతా క్లీన్ చేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే నైట్ చేయడం. సో ఇదే సరిపోతుందనమాట. బట్ కిచెన్ అయిపోతే చాలా పెద్ద రిలీఫ్ వస్తుంది నిజంగానే. నేనైతే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఇంటికి వచ్చినప్పటి నుంచి హార్ట్ఫుల్గా కుకింగ్ ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు ఏదో ఒక దాని మీద, అంటే మెయిన్ నీట్గా ఉండాలి కదా, కిచెన్ నీట్గా ఉండాలి. నాకు ఎస్పెషల్లీ అంతా సార్టెడ్గా ఉంచుకుంటాను.
ఉంటాను. మీకు తెలుసు నా కిచెన్ ఎలా ఉంటదో. ఇక్కడికొచ్చాక ఎప్పుడు ఏదో ఒకటి ఓపెన్‌లో ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. ఎప్పుడు నీట్‌గా, క్లీన్‌గా అనిపియలేదు. సో, ఇప్పుడు కంప్లీట్ అయ్యాక ఇట్స్ మై కిచెన్, ఇట్స్ మై థింగ్ అని ఇప్పుడు అనిపిస్తుందనమాట. నాకన్నా ఎక్కువ మా హస్బెండ్ ఫీల్ అవుతున్నారు. లైక్ రోజు చూడడం, మురిసిపోవడం అనమాట. సో, చేసిన దాన్ని ఎంజాయ్ చేయాలి కదా! సో, తను ఎక్కువ చేస్తారు అలాంటివి. నేను మనసులో అనుకుంటాను, తను బయటికి చెప్తారనమాట. సో, అలా టైల్స్ కూడా వేసాము. అండ్ ఇవి నేను మ్యాట్ తీసుకోలేదండి. గ్లాసీ తీసుకున్నాను. మిగిలినవన్నీ మ్యాట్ తీసుకున్నాను గానీ, ఎందుకంటే క్లీనింగ్‌కి ఈజీ ఉంటుంది అండ్ షైన్ ఉంటది. మొత్తం మ్యాటే అయిపోయినా సరే ఆ ఎలివేషన్ రాదు కిచెన్‌కి అని ఆలోచించుకొని కౌంటర్ టాప్‌దిను పైన క్యాబినెట్స్‌కి వేసింది మ్యాట్ తీసుకొని అదొక్కటి గ్లాసీ తీసుకున్నాను. సో దట్ మాకక్కడ స్ట్రిప్ లైట్స్ ఏసుకునే ప్లాన్ ఉందనమాట. పైన కబోర్డ్స్‌కి వస్తుంది కదా కింద అలా వేసుకోవడానికి. సో దట్ ఆ లైట్ పడినా మంచి గ్లేర్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ ఆ షైన్ వల్ల కిచెన్ అంతా ఎలివేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ క్లీనింగ్‌కి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇంకా అదంతా అయిపోయాక స్విచ్ బోర్డ్స్ అవి కూడా పెట్టేస్తున్నారనమాట. అండ్ నాది గ్లాస్ ఫ్రిడ్జ్ వల్ల నాకు మ్యాగ్నెట్స్ పెట్టుకోవడానికి అవ్వలేదనమాట. సో, ఇటు సైడ్ అయితే బాగా కనిపిస్తది కదా అని చెప్పి, ఇంక నాకున్న కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి ఇంక అక్కడ పెట్టుకున్నాను. సో, యాహ్! ఒక సైడ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇది నెక్స్ట్ డే అండి. అన్నీ ఒక దాంట్లోనే యాడ్ చేసేస్తున్నాను కంటిన్యూటీ ఉంటుందని చెప్పి. సో, ఇది నెక్స్ట్ డే ఇంకా ఇటు సైడ్ కూడా వేసేసాము మొత్తం కట్ చేసుకొని. నాకైతే చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ. సో, ఎవరికైనా కావాలి జర్మనీలో ఉన్న వాళ్ళకంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను అమెజాన్‌లో లింక్ పంపిస్తాను. అంటే క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సన్నగా ఉన్నా సరే తొందరగా పాడవకూడదు కదా! ఇంకా యూజ్ అయితే చేయలేదు. యూజ్ చేశాక తప్పకుండా చెప్తాను ఫ్యూచర్‌లో కూడా. బట్ యాస్ ఆఫ్ నౌ మేము చూసిన వాల్ పేపర్స్‌లో నాకు ఇది బెస్ట్ అనిపించిందనమాట. అండ్ ఐకియాలో ఈ హార్న్‌బాక్స్‌లో వాటిల్లో కూడా సేమ్ ఆర్బెట్ ప్యాటర్న్ ఉంది. సో, నాకైతే అలానే అనిపించింది చూడంగానే. అండ్ ఇక్కడేంటంటే కిచెన్ దగ్గర మాకు అంతకుముందు ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఉండేది. కింద హీటర్ ఉండేదని చెప్పాను కదా! సో, దానివల్ల ఇక్కడ వాళ్ళు ఈ పార్టిషన్ పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. సో, దాన్ని క్లోజ్ చేయడానికి లేదు. మళ్ళీ ఒక డిఫరెంట్‌గా కనిపిస్తది. ఇంకా సరేలే ఉంచేసుకుందాం అది స్టీల్‌గానే ఉందిగా మన కలర్ కాంబినేషన్‌లో సెట్ అయిపోతుందిలే అని చెప్పి ఇంకా దానికి అదే ఉంచేసామనమాట. సో, అది లోపలికి పెట్టేసి ఇంక దాన్ని కూడా ఫిట్ చేసేసాము. ఇది కూడా అంతే నెక్స్ట్ డే అరౌండ్ 8:00 అలా స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 1:00 అయిందనమాట. ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం సి షేప్‌లా ఉంటుంది కదా! స్టవ్ దగ్గర కూడా అంతా కంప్లీట్ చేసి టైల్స్ అన్నీ వేసి అక్కడ ఫిట్టింగ్ కటింగ్స్ ఎక్కువున్నాయనమాట. పైన ఎగ్జాస్ట్ అది ఉండడం వల్ల. బట్ సమ్‌హౌ ఫైనల్లీ నా కిచెన్ అయితే కంప్లీట్ అయింది. సో, చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగానే. అండ్ ఇక్కడ విండోకి మెరూన్ కలర్ ఉండేదనమాట మా విండోకి. నాకేంటంటే అదొక్కటే ఆడ్ మ్యాన్ ఔట్‌లా ఉంది. సో, అది కూడా నేను వైట్ కలర్‌లో ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంకా ప్రైమర్ ఏసుకొని ఒక 3 కోట్స్ అన్న వైట్ ఏసుకొని దాన్ని ఇంకా వైట్‌గా చేసేసుకున్నాను. సో దట్ అది అక్కడంతా కలిసిపోయి యూనిఫామ్‌గా ఉంటుంది. కిచెన్ అంతా ఒక 2 కలర్స్‌లో థీమ్‌లో రన్ అవుతుంది అని ఇంకా అలా చేసుకున్నా అనమాట. సో, చూసారు కదా! ఇంతవరకు అయితే కంప్లీట్ చేసేసాము. స్టవ్ దగ్గర, కింద మొత్తం అంతా. ఇంకా సైడ్ ఒక చిన్న పార్టిషన్ ఉందనమాట. అండ్ కింద క్లోజింగ్ షాకెల్స్ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకునే ఏరియా దగ్గర కూడా వాల్ పేపర్ కొంచెం మిగిలిందనమాట. సో, అదే వేసేసాము. ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లైట్ బిగించాలి, కొంచెం పెయింటింగ్ వర్క్ ఇదంతా కూడా ఉన్నాయి. సో, కంప్లీట్‌గా కిచెన్ అయితే నేను కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తానండి. సో, ఇప్పటికైతే నా కిచెన్ ఇంతవరకు కంప్లీట్ అయింది. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.